హలో గాయ్స్, వెల్కమ్ టు బ్లెస్డ్ బ్యాండ్స్ బై భూమిక. ఈరోజు వచ్చేసి మనం గ్రీన్ కలర్లో డిజైన్ చూసేద్దాము. దీనికి కావాల్సింది సెరమిక్ కుందన్స్, స్క్వేర్ షేప్ గ్రీన్ కుందన్స్, ఐ కుందన్స్. సో బ్యాంగిల్ పైన ఫస్ట్ నేను సెరమిక్ కుందన్స్ ఫ్లవర్ షేప్లో రౌండ్గా స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 3 స్టిక్ చేసుకున్న తర్వాత 2 కార్నర్స్లో 2 స్టిక్ చేసేసుకోవాలి. ఫ్లవర్ స్టిక్ చేసుకున్న తర్వాత ఐ కుందన్స్ తీసుకోవాలి. ఐ కుందన్స్ తీసుకొని ఫ్లవర్కి కింది వైపున స్టిక్ చేసుకోవాలి. ఐ కుందన్ స్టిక్ చేసుకున్న కింద మనం స్క్వేర్ షేప్లో ఉన్న గ్రీన్ కుందన్ అయితే స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టోన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న గ్లూ అనేది బయటకు వచ్చేసి కుందన్ అనేది స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. సో అలా స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఒక ప్యాటర్న్ అనేది రెడీ అవుతుంది. ఈ ప్యాటర్న్ని మనం సర్క్యులర్గా మొత్తం బ్యాంగిల్కి అనేది డిజైన్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మిడిల్ బ్యాంగిల్ డిజైన్ అన్నమాట. అలాగే సైడ్ బ్యాంగిల్ డిజైన్ కూడా చూసేద్దాం రండి. సో ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్కి వచ్చేసి డ్రాప్ కుందన్స్ గ్రీన్ కలర్వి తీసుకున్నాను. సేమ్ సెరమిక్ కుందన్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి గమ్ స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో సెరమిక్ రౌండ్ కుందన్ అనేది స్టిక్ చేసుకున్నాను. రౌండ్ కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఐ కుందన్ అటు సైడ్ ఇటు సైడ్ మనం స్టిక్ చేసేసుకోవాలి. అలా మనకి ఆ స్పేస్ని బట్టి మనం ఎన్ని యాడ్ అవుతే అన్ని అలా స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇదన్నమాట. సో దాన్ని మొత్తం డ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే మళ్ళీ స్టోన్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నప్పుడు ఊడిపోతుంది. ఇది వచ్చేసి బ్యాంగిల్ మొత్తం డ్రై అయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. బ్యాంగిల్ డీటెయిల్స్ కోసం డిఎం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.